గ్రూప్ వన్ సంబంధించిన దాన్ని కూడా అది కూడా మళ్ళీ వాయిదా పడడం జరిగింది. సో దాని మీద ఏం క్లారిటీ? ఇప్పుడు గ్రూప్ వన్ అనేది వాస్తవంగా న్యాయంగా మాకు ధర్మంగా మాకల్లే రావాలి. మరి జడ్జి గారు ఏ విధంగా రాసిర్రు, మరి ఇవాళ ఉన్న రిజల్ట్ని పోస్ట్పోన్ చేశారు February 5th. ఎప్పుడైనా అది మా వైపే వస్తుంది. ఇవాళ ఇక్కడ గెలిచినా గెలవకున్నా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అంతిమ విజయం నిరుద్యోగులదే. 523 డబ్బులు ఇచ్చిన ఒక సైడ్ ఉన్నారు, నిరుద్యోగులు మొత్తం రాష్ట్రంలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఒక సైడ్ ఉన్నారు. ఇలా తూకం వేసినా కూడా ఇక మేమే గెలుస్తాం. కాబట్టి ఇలా డబ్బులతోటి ఇలా ఒక దాంట్లో ఒక ఆఫీసరు మేము తెలిసిన వాళ్ళతో ఫోన్ చేపిస్తుంటే గ్రూప్ అని ఎట్లా చదవాలి బ్రదర్ అంటే ఆయన అంటాడంట, ఒక ఆఫీసర్ ఆయన ఎట్లా ఏమంటాడంటే యూట్యూబ్లో చూసి చెప్తా అంటుండు. మరి ఆయన ఏం ఆఫీసర్ నాకు అర్థం కాదు. సిలబస్ తెలియకుండా ఆఫీసర్లు అయ్యారు, ఇలా ఏం తెలియకుండా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వీళ్ళు కనుక రూలింగ్ చేస్తే మరి సామాన్య ప్రజల జీవితాలు ఏం కావాలి, నిరుద్యోగుల జీవితాలు ఏం కావాలి, ప్రజల జీవితాలు ఏం కావాలి అంటే కనీస అవగాహన లేకుండా ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళు అమ్మిర్రు, ఇప్పుడు ఏమంటారు అమ్ముకున్న ఉద్యోగానికి వీళ్ళు ఎగ్జామ్ పెట్టి మాకు ఇలా ఫలితాలు ఇస్తున్నారు. ఎప్పుడో అమ్ముకున్నారు కానీ ఎగ్జామ్ పెట్టి, ఎందుకంటే 30,000 40,000 మేము స్టడీ హాల్లో ఫీజులు కట్టి లైబ్రరీలో ఫీజులు కట్టి వేసిన తర్వాత ఇలా ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకటే మాట చెప్తున్నా, మనం ఫైట్ చేస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, బయటికి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. February 4th అందరు నిరుద్యోగులు బయటికి రావాలి. ఆ రోజు మనం తడాక ప్రభుత్వాన్ని చూపెట్టాలి.